ఫ్రెండ్స్, డాక్టర్ సోమయాజుల హోమియోపతి ఛానల్కి మరొకసారి స్వాగతం. పొట్టలో నొప్పి ఇంట్లో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అప్పుడప్పుడు సడన్గా వచ్చేస్తూ ఉంటుంది కదా. ఆ నొప్పిని మనం భయపడి ఏదైనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పరిగెత్తాలా, ఇంట్లో ఏదైనా చిట్కాలు ఇస్తే సరిపోతుందా అనే క్లారిటీ మనకు వస్తే ఎప్పుడైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. దాని గురించే ఈరోజు వీడియో చేస్తున్నాం. ఒక విషయం ముందుగానే తెలుసుకోవాలి. నొప్పి సడన్గా వచ్చింది, సివియర్గా ఉన్నది, దాంతోపాటు వామిటింగ్స్ అయిపోతున్నాయి, వామిటింగ్లో బ్లడ్ వస్తున్నది, ఇలాంటి కండిషన్స్ ఉంటే మీరు ఇంకా ట్రీట్మెంట్ మీరు సొంతంగా చేయడానికి ట్రై చేయొద్దు. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పట్టుకెళ్ళండి. ఇప్పుడు ఒక వ్యక్తి పొట్టని మనం 4 భాగాల కింద డివైడ్ చేస్తాం. ఈ ఫోటోలో చూసారా? రైట్ అప్పర్, లెఫ్ట్ అప్పర్, రైట్ లోవర్, లెఫ్ట్ లోవర్. రైట్ సైడ్ అంటే మీ రైట్ హ్యాండ్ ఎటు ఉందో అదే మీ రైట్ హ్యాండ్. ఎప్పుడైనా సరే ఆ ఏరియాలో ఏ ఆర్గన్స్ ఉన్నాయో మనకు క్లారిటీ ఉంటే ఆ కండిషన్ సివియరా మైల్డా అనేది మనం క్లారిటీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ అప్పర్లో పెయిన్ అనేది అక్కడ లీవర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది, రైట్ కిడ్నీ ఉంటుంది, డియోడినం ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది. సో వీటిలో ఏదైనా కంప్లైంట్ రావాలి. ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాలి? రైట్ అప్పర్లో పెయిన్తో పాటు కొంచెం ఈ రైట్ షోల్డర్లో కూడా పెయిన్ తెలుస్తుంది, వెనకాతలు కొంచెం ఆ పై భాగంలోనే అంటే గాల్ బ్లాడర్లో కానీ లీవర్లో కంప్లైంట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు, ఈ నొప్పితో పాటు వెనకాతల వీపులోని అదే భాగంలోని వాళ్ళకి రైట్ సైడ్ వెనకాతల వీపు మీద నొప్పి తెలుస్తుంది అని అంటే కిడ్నీలో స్టోన్ కానీ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదండి, నేను ఏదైనా బోన్ చేసిన ఒక 2-3 గంటల తర్వాత నొప్పి వస్తున్నది, ఏదైనా పంచదార నీళ్ళు తాగినా లేదంటే ఏదైనా తిన్నా సరే వెంటనే ఆ నొప్పి తగ్గిపోతున్నదండి అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి డియోడినల్ అల్సర్ ఉన్నది. ఇప్పుడు లెఫ్ట్ అప్పర్లో నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైనా ఆలోచించవలసింది గ్యాస్ట్రిక్ అల్సర్. దానికి డియోడినల్ అల్సర్కి తేడా ఏంటి? గ్యాస్ట్రిక్ అల్సర్లోని తిన్న 1/2 గంట 30 నిమిషాల్లోని వాళ్ళకి నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఏమైనా తింటే ఎక్కువ అవుతుంది, డియోడినల్ అల్సర్లో ఏమైనా తింటే తగ్గుతుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. అది కాకుండా ఈ లెఫ్ట్ అప్పర్లోని స్ప్లీన్ ఉంటుంది, అక్కడ కూడా కిడ్నీ ఉంటుంది. సో లెఫ్ట్ కిడ్నీలో పెయిన్ ఉంటే వెనకాతల వీపు మీద కూడా తెలుస్తుంటుంది. స్ప్లీన్ వల్ల నొప్పి వస్తున్నది అని అంటే జనరల్గా ఫీవర్ కూడా ఉండే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా ఈ రైట్ అప్పర్ అండ్ లెఫ్ట్ అప్పర్లోని ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది అన్నమాట. కొంచెం ఇటు కొంచెం అటు ఉంటుంది. ప్యాంక్రియాస్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది రైట్ అప్పర్లో కానీ లెఫ్ట్ అప్పర్లో కానీ నొప్పి రావచ్చు. ఈ మధ్య భాగంలో కూడా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్య భాగంలో నొప్పి రావడానికి నార్మల్ ఎసిడిటీ ఉంటుంది, దానివల్ల కూడా నొప్పి వస్తుంది. బట్ ప్యాంక్రియాస్ వల్ల నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే ఆ నొప్పి కంటిన్యూస్గా చాలాసేపు దాకా ఉంటుంది. డల్గా ఉండొచ్చు, బట్ కొన్ని సందర్భాల్లో చాలా సివియర్గా ఉంటుంది. పడుకోవడానికి కూడా వీలు కానంతలాగా వాళ్ళకి జటిపెట్లు ఆడిపోతూ ఉంటారు అన్నమాట. అలా కాకుండా జనరల్ ఎసిడిటీ వల్ల వాళ్ళకి ఆ నొప్పి వస్తున్నది అని అంటే వాళ్ళు కొంచెం మజ్జిగ తీసుకున్నా ఏదైనా తీసుకున్నా కొంచెంసేపు అయినా సరే రిలాక్స్ అవుతుంది. ప్యాంక్రియాటైటిస్ వల్ల పెయిన్ వస్తున్నది అని అంటే మీరు ఏం తీసుకున్నా నొప్పి సెట్ కాదు. అది కాకుండా మనకి రైట్ లోవర్ అండ్ లెఫ్ట్ లోవర్ ఉంటాయి కదా. ఇక్కడ మేజర్ ఆర్గన్స్ పెద్దగా ఉండవు, ఎక్కువగా ఉండేది ఇంటెస్టైన్స్ అంటే పేగులు అనమాట. రైట్ లోవర్లో మనందరికీ తెలిసిన అపెండిక్స్ అనేది ఉంటుంది. అందరికీ తెలిసిన కదా అపెండిసైటిస్ అంటే కొంచెం భయపడాలి, ఎందుకంటే అది డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా బర్స్ట్ అయిపోతుంది. బట్ అక్కడ నొప్పి రాగానే వెంటనే అపెండిక్స్ అనే ఆలోచించవలసిన అవసరం లేదు. అపెండిసైటిస్ పేషెంట్కి ఫస్ట్ ఈ బొడ్డు ఏరియాలో ఫస్ట్ నొప్పి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ అపెండిక్స్ ఏరియాకి కొంచెం జరుగుతుందన్నమాట ఒక 1-2 డేస్ అయిన తర్వాత. సో అప్పుడు వాళ్ళకి అపెండిక్స్కి ఉన్నది అని చెప్పి మనం కొంచెం క్లారిటీ తీసుకోవచ్చు. లేదు, ఇంగ్వైనల్ హెర్నియా అని ఉంటుందన్నమాట. హెర్నియా వచ్చినప్పుడు వాళ్ళు తుమ్మినా దగ్గినా గట్టిగా మాట్లాడినా ఏదైనా బరువు ఎత్తినా ఆ ఏరియాలోనే ఏదో కొంచెం బయటికి పొడుచుకుని బయటకు వచ్చినట్టుగా చిన్న వాపులా కనబడుతుంది. మళ్ళీ కొంతసేపు తర్వాత లోపలికి తోసినా కొంతసేపు తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. అది బయటకు వచ్చినప్పుడు నొప్పిగా ఉంటుంది. సో ఆ స్వెల్లింగ్ లాగా ఏమైనా ఉన్నది అని అంటే హెర్నియా ఏమో అని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది కాకుండా కిడ్నీ నుంచి బయటకు వచ్చిన ఒక పైప్ ఉంటుంది, యురేటర్ అని చెప్పేసి. ఆ యురేటర్లో యూరిన్ స్టక్ అయినా అక్కడ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా సరే వాళ్ళకి ఈ లోవర్లోని పెయిన్ అనేది వస్తుంది, రైట్ లోవర్లో కానీ లెఫ్ట్ లోవర్లో కానీ. ఇది కాకుండా ఆడపిల్లల్లోని రైట్ సైడ్లోని రైట్ ఓవరీ రైట్ ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ ఓవరీ లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ ఓవరీలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఉన్నది, కొంచెం పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొందరు డెలికేట్గా ఉన్న వాళ్ళకి ఆ ఓవ్యులేషన్ అవుతున్నప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది ఓవరీలో రావచ్చు. సో ఆ రైట్ లోవర్లో కానీ లెఫ్ట్ లోవర్లోని ఏ ఓవరీ అయితే ఎఫెక్ట్ అయిందో దానిలోని పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. కొంచెం మనం గమనించవలసింది ఏంటి అని అంటే పీరియడ్ అయిపోయిన ఒక 1-2 డేస్ తర్వాత పెయిన్ స్టార్ట్ అయ్యి ఒక 4-5 రోజుల వరకు వాళ్ళకి నొప్పి ఉంటున్నది అని అంటే
ఎండోమెట్రియోసిస్ ఉన్నదేమో అని కొంచెం అనుమానపడవలసిన అవసరం అనమాట. ఎందుకంటే ఇది కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి వస్తూ ఉంటుంది. నొప్పి వల్ల కాదు, రేపు పొద్దున్న వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒకప్పుడు అంత కామన్గా చూసేవాళ్ళం కాదు. ఈ మధ్యన ఎండోమెట్రియోసిస్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా కేసెస్ని చూస్తున్నాం. అదేవిధంగా లెఫ్ట్ లోవర్లో నొప్పి వచ్చినప్పుడు లెఫ్ట్ యూరేటర్లో కానీ, లెఫ్ట్ ఓవరీలో కానీ, లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్లో కానీ ప్రాబ్లం ఉండొచ్చు. అది కాకుండా ఐబిఎస్ లాంటి కంప్లైంట్ ఉండొచ్చు, లేదా లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా ఉండొచ్చు. సో ఇన్ జనరల్గా ఈ ఏరియాస్లో ఎక్కడైనా సరే పెయిన్ వచ్చినప్పుడు, అది రైట్ అప్పర్, లెఫ్ట్ అప్పర్, లేదా రైట్ లోవర్, లెఫ్ట్ లోవర్, ఎక్కడ పెయిన్ ఉన్నా సరే ఫస్ట్ మనం ఆలోచించవలసింది గ్యాస్ పెయిన్. ఎందుకంటే ఈ ఆర్గన్స్ అన్నిటికంటే ఎక్కువగా ఇది ఉండేది ఎప్పుడైనా అక్కడ గ్యాస్ ఉంటుంది. ఎందుకంటే డైజెస్ట్ అవుతున్నప్పుడు గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ఒక దగ్గర స్టక్ అయిపోయింది అనుకోండి, దానివల్ల నొప్పి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి రైట్ అప్పర్లో నొప్పి వస్తున్నది అని అనుకుందాం. అది గ్యాస్ వల్ల నొప్పి వస్తున్నది అనుకోండి, ఆ వ్యక్తి కొంచెం ఎటు అటు కదిలినా, లేదంటే తేంచినా, లేదంటే కింద నుంచి గ్యాస్ పాస్ చేసినా ఆ నొప్పి కొంచెం తగ్గిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. అదే గాల్ బ్లాడర్లో ఉండడం వల్ల నొప్పి వస్తున్నది అనుకోండి రైట్ అప్పర్లోని, వాళ్ళు తేన్పు వచ్చినా సరే ఆ నొప్పి అనేది కంట్రోల్ కాదు. సో అదేవిధంగా ఏ ఏరియాలో అయినా సరే అన్నమాట, ఆ ఏరియాలో ఉండే ఆర్గన్ యొక్క పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కాన్స్టెంట్గా కంటిన్యూస్గా కొంతసేపు ఉంటుంది. ఇలా గ్యాస్ పాస్ చేయగానే తగ్గిపోతుంది. లేదా ఒకరోజు ఇక్కడ ఉన్నది, ఆ రెండో రోజు కొంచెం ఇటు కదిలిపోయింది అనే పరిస్థితి ఉండదు. సో 70-75% కేసెస్లోని మోస్ట్లీ గ్యాస్ పెయిన్ ఉంటుంది. గ్యాస్ పెయినే ఉన్నది అని అంటే మీరు మీ లైఫ్ స్టైల్లో కొంచెం మోడిఫికేషన్ చేసుకుని, మరీ ఎక్కువ మసాలాలు అవి తీసుకోకుండా, కొంచెం సాత్వికమైన ఆహారం అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. కాబట్టి అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి గ్యాస్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు వీలైనప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. ఇది కాకుండా చిన్న పిల్లలు ఉంటారు చూసారా, మంత్స్ బేబీస్ ఉంటారు, వాళ్ళకి స్టమక్ పెయిన్ రావడం వల్ల గోల్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి గ్రైప్ వాటర్ పట్టండి, అలాంటివన్నీ చేయమంటారు. అవి యాక్చువల్గా అంత అవసరం లేదు. వాళ్ళకి ఏంటి అని అంటే కొంచెం భుజం మీద తీసుకుని కరెక్ట్గా బర్ప్ చేశారు, తేన్పు వచ్చేలా చేశారు అని అంటే యూజువల్గా ఆ గ్యాస్ అది రిలీజ్ అయిపోవడం వల్ల వాళ్ళకి వెంటనే నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అవకాశం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.